ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నరసింహరావు గారిని అడుగుదాం. మరి ఆయనకి ఏమైనా బాధ్యత ఉందా, లేకపోతే ముగ్గురు మోసగాళ్ళని ఎట్లా పెడతారు సార్? ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఒక పార్లమెంట్ సభ్యురాలని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలను పట్టుకుని మీరంతా కలిసి మోసగాళ్ళు అంటారా? మీ సంగతి చూస్తాం. నరసింహరావు గారు నమస్కారం అండి. కేఎస్ఆర్ నమస్కారం. కేఎస్ఆర్ గారు, మిగిలిన ప్యానల్ సభ్యులు, చాలా కాలం తర్వాత కలిసాను. నమస్తే అండి. నమస్కారం అండి. నాకు ట్రేడ్ యూనియన్ పనుల్లో బిజీగా ఉండి రోజువారీ యాక్టివిటీస్ లోకి ఎక్కువ రాలేకపోతున్నాను. వారం క్రితం కూడా పని లేకుండా చేస్తాడు చంద్రబాబు గారు. మీరేం ఇబ్బంది పడదు. జనసేన వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా ఇచ్చారు కదా. ఈ రోజు సిట్ లేటెస్ట్ అవును లడ్డు విషయం మీద లేటెస్ట్ విషయం. సిట్ లో ఏ పోలీస్ అధికారినైనా సిట్ అధికారిగా నియమించడం అంటే అది పక్షపాతంగా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పించడానికి తప్ప ఇంకోటి కాదు. అందువల్ల సిట్టు న్యాయ విచారణ అనేది జరపాలి. న్యాయ విచారణ జరిపితేనే సిట్టింగ్ జడ్జి కానీ కనీసం రిటైర్డ్ జడ్జి ద్వారానైనా విచారణ జరిపినప్పుడే వాస్తవాలు అనేటువంటిది, నిజాలు నిగ్గుదేల్చి ప్రజానీకానికి తెలియజేయడానికి వీలవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించడం మంచిది. రెండు, ఇప్పటి వరకు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డుని మతం వైపు, మత కోణం వైపు చర్చ జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి విషయం మీద ప్రజల్లో అనేక రకాలైనటువంటి భావాలు, బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి అక్టోబర్ 4 నుంచి. అటువంటి కాలంలో ఈ చర్చలు అనేటువంటి జరిగి మతం వైపు, మత కోణం వైపు చర్చలు సాగించడం అనేటువంటిది ప్రజలకు ఏ రకంగానూ కూడా ప్రజలు కాంక్షించేటువంటిది కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి చర్చలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇటువంటి దీన్ని పెద్ద వార్తలుగా, పెద్ద విషయాలుగా చేసి చర్చిస్తున్నారు. ఇది మంచి పద్ధతి అనేటువంటిది కాదు. రాష్ట్ర ప్రయోజనాలకి ఇది ఏ రకంగా కూడా ఉపయోగపడదని భావిస్తున్నాం. అందుకని భారతదేశం సెక్యులర్ రాజ్యాంగం. భారత సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ఉంది. రాజకీయాల్లో మత జోక్యం అనేటువంటిది ఉండకూడదు. అలాంటి వచ్చినటువంటి వాటిని కూడా వాటిని నివారించేదానికి ప్రయత్నం చేయాలి. కానీ వాటిని పెద్దవి చేసేదానికి ఏ రాజకీయ నాయకులు పోనుకున్నా అది వారి స్వప్రయోజనాల కోసం, అది వారి సొంత రాజకీయ ఎజెండా కోసం అది ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి మాత్రం కాదు. అందుకని ఇప్పటి వరకు గత వారం 10 రోజుల నుంచి కూడా ఇది పెద్ద చర్చగా జరగడం, ఇప్పుడు సిట్టు నియమించడం అనేటువంటిది ప్రభుత్వం తన యొక్క సొంత ఎజెండా కోసం, తన స్వప్రయోజనం కోసం మాత్రమే ఈ ఎజెండాని ముందుకు తీసుకొచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని ఇప్పటికైనా న్యాయ విచారణ జరిపి నిజాలు నిగ్గుదేల్చి ప్రజానీకానికి తెలియజేయాలని కోరుతున్నాను. ఇక రెండో విషయం, స్టీల్ ప్లాంట్ గురించి నాకు కూడా నిన్న ఫోన్లు వచ్చాయి. ఇట్లా బ్యానర్లు వెలిచాయని చెప్పేసి ముగ్గురు అప్పన్న ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించు, ముగ్గురు మోసగాళ్ళని చెప్పేసి వచ్చిందని చెప్పేసి జనజాగరణ సమితి వారు పెట్టారని. మరి జనజాగరణ సమితి అనేది ఇది ఎవరిది? మరి గతంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వెనక ఒక జనజాగరణ సమితి అనేది ఉండేది. మరి ఇది ఏ జనజాగరణ సమితో మనకు తెలియదు. మరి వారు పెట్టేదానికి అవకాశం లేదు. పురంధరేశ్వరిని అందులో దోషిగా చేర్చేదానికి వారు అంగీకరించారు. అసలు దోషి మోడీ గారు, వారిని ఎందుకు తప్పించారో తెలియదు. అందుకని పురంధరేశ్వరి గారు ఆ చట్టంలో చాలా చిన్న ఇదవుతారు తప్ప చట్టంలో ప్రధానమైనటువంటి వ్యక్తి. అలాగే అప్పటికి పురంధరేశ్వరి గారి పాత్ర కూడా చాలా స్వల్పమైంది. 2021 జనవరి 27వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ని వ్యూహాత్మక అమ్మకం 100% అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీజేపీ అదే లైన్లో ఉన్నది. అదే ఆర్ఎస్ఎస్ అదే పద్ధతుల్లో స్టీల్ ప్లాంట్ని టార్గెట్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి అమ్మాలనేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుమారస్వామి గారు మొట్టమొదట స్టీల్ మంత్రి అనేటువంటి వారు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించి ఎవరన్నారు అసలు ప్రైవేట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హూ టోల్డ్ దట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రైవేటైజ్డ్? అదే ఆయన నేరుగా మాట్లాడినటువంటి మాట. ఓకే, మంచిదే. అట్లాగే నేను 2 నెలలలోపు ప్రధానమంత్రితో మాట్లాడి
దీనికి పరిష్కారం కనిపెడతామని చెప్పారు. వారు మరి ఇంతవరకు ఏ పరిష్కారం కనిపెట్టలేదు. అంతేకాకుండా ఈ 3 మాసాల కాలంలో జరిగిన పరిణామాలు ఏమిటనంటే, స్టీల్ ప్లాంట్ని నాశనం చేసేదానికి, దెబ్బతీసేదానికి ఉన్న 3 బ్లాస్ట్ ఫర్నెస్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మూతవేయడం, 6 మిల్స్లో 5 మిల్స్ నడపకుండా చేయడం, ఉత్పత్తిని దాదాపు 60% పైగా తగ్గించడం, అలాగే కార్మికులను తగ్గించడం, 500 మంది అంటే అవన్నీ తెలుసు కాదు ప్రయత్నం చేయడం. నరసింహరావు గారు, అవన్నీ తెలుస్తున్న విషయాలే, ఆల్రెడీ చాలా వరకు కవర్ అయిపోయినాయి. ఇక్కడ నా పాయింట్ అంటే, చంద్రబాబు గారు ప్రైవేటైజేషన్ అనుకూలంగా మాట్లాడాడు. మీకు గుర్తుందా సెంటిమెంట్ ఏంటి? సెంటిమెంట్ అమరావతి సెంటిమెంట్ కాదు, అమరావతి సెంటిమెంట్ కావాలన్నారు. విశాఖ సెంటిమెంట్ ఏంటని ఏకంగా ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని సెంటిమెంట్ లేదు పొమ్మన్నాడు. దాని మీద 17వ తేదీన సెప్టెంబర్ 17వ తేదీన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా పూర్తి అభ్యంతరకరమైనటువంటివి. అసలు డబ్బులు ఎవరు ఇస్తారు, డబ్బులు ఎన్నిసార్లు ఇస్తారు అని ప్రశ్నించారు. డబ్బులు మేము అడగల. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో సెయిల్లో కలిపితే వాళ్ళు 20 మిలియన్లు ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు. మనకి 20 మిలియన్లు ఎక్స్పాన్షన్ చేసేటువంటి ప్లాంట్ ఉంది. ఇప్పుడు 7.2 మిలియన్ల సామర్థ్యం ఉంది. దీన్ని విలీనం చేయండి మేము అడుగుతుంది. ₹1 అడగడంలా నడపాల్సిన బాధ్యత ఎవరిది? స్టీల్ ప్లాంట్ నడపాల్సిన బాధ్యత, నడపకపోతే అడగాల్సిన బాధ్యత ఎవరిది? ఓకే, ఇప్పుడు కాదు సార్, డైరెక్ట్ గా చెప్పండి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పండి, చంద్రబాబు గారు మోసం చేస్తున్నట్ల పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టాడు, మీరంతా వీధుల్లోకి రండి అని ఆ వీడియోలు కూడా ఇంతకుముందు వేశాము. ఇప్పుడు ఆయనేమో అసలు మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ మరి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు మోసగత్తి కారు అన్నారు. ఓకే, సంతోషం. ఆవిడ కాదు బీజేపీ అగ్రస్థానం అన్నారు. మరి వీళ్ళిద్దరి పాత్ర ఏమిటి? వీళ్ళిద్దరిని మోసం చేశారని చూస్తారా, లేదు వీళ్ళిద్దరి పాత్ర కూడా లేదని మీరు అనుకుంటారా? ఎన్నికల వారు కాదు, పురంధరేశ్వర గారి పాత్ర కూడా లేదని నేను చెప్పడం లేదండి. బీజేపీ పాత్ర ఉంది. బీజేపీకి అయితే పురంధరేశ్వర కాదు, పురంధరేశ్వర ఇంకా పెద్ద ప్రధానమంత్రి ఉన్నారు. అందుకని పురంధరేశ్వరిని తక్కువ చేయడం కాదు, మోడీని ఎక్కువ చేయడం కాదు. ఖచ్చితంగా బీజేపీ బాధ్యత. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా ఎన్నికల ముందు పదే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతాం ఎటువంటి పరిస్థితిలో అని వాగ్దానం చేశారు. అందుకనే గాజువాక అత్యధిక ఓట్లు వచ్చాయి. అది నేను చెప్పడం కాదు, ఆ స్వయంగా నెగ్గినటువంటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారే, నేను ఇక్కడ ఇంత మెజారిటీ రావడం అని అంటే స్టీల్ ప్లాంట్ కోసమే నాకు ఓట్లు వేశారు, నాకు స్టీల్ ప్లాంటే ప్రధానం, నాకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడి కంటే ఇదే ప్రధానం అన్నారు. కానీ వారెవరూ ఒక్క ముక్క మాట్లాడడం లేదు. ఈరోజు దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఖచ్చితంగా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిన్ను ఎటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోగా స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ పనిచేయదని చెప్తున్నారు. నీకు ఎన్నికల ముందేమో సెంటిమెంట్ కావాలి, సెంటిమెంట్ ఉపయోగించుకున్నారు, సెంటిమెంట్ కావాలి. ఇప్పుడు మాత్రం ఎన్నికలు అయిపోయాయి కాబట్టి సెంటిమెంట్ అక్కర్లేదు. అట్లాగే మీరు ప్రైవేట్ గొప్పదని చెప్తున్నారు. అన్నింటికంటే గొప్ప విషయం అంటే ప్రైవేట్కి ఎందుకు లాభాలు వస్తున్నాయి, ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు. అసలు వారు ప్రైవేటు ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ 52,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు చేసి ఎగ్గొట్టి దివాళా తీస్తే అది ఆర్సెల్ మెటల్ కమ్మారు. అది వైజాగ్ లోనే చావలమదం జంక్షన్ లోనే ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ ఉంది. అందుకని ఈరోజు వారికి తెలియదు, భూషణ్ స్టీల్ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేది మోతేశారు. అందుకని ఇవన్నీ తెలియదా? మీకు తెలుసు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని చిన్నది చేయడానికి, దీన్ని బలహీనం చేయడానికి, దీని మీద బురదలడానికి, పిచ్చుకొక్కని పేరు పెట్టి దీన్ని చంపడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నదని భావించాల్సినటువంటి పరిస్థితి కార్మికులంతా ఆ విధంగా భావిస్తున్నారు. మేము పోట్లాడుతున్నాం. 3.5 సంవత్సరాల నుంచి పోట్లాడి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడుకున్నాం. మీరేదో అంతకు ముందేదో కాపాడినట్టు చెబుతున్నారు. పచ్చి అబద్ధం అది. అందుకని ఆ రోజు ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయాలని పాలకులు ప్రయత్నం చేశారు. సొంత గనులు ఇవ్వలేదు, కావాలనే నష్టాల్లోకి నెట్టారు, కావాలనే ఈ రోజు ఇబ్బందులు గురి చేస్తున్నారు. అందుకని స్టీల్ ప్లాంట్ మేము పోట్లాడైనా ప్రాణాలు అర్పించైనా కాపాడుకుంటాం తప్ప స్టీల్ ప్లాంట్ ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరు ఏ విధంగా దీనికి ఆటంకాలు చేసినా కూడా ఆటంకాలకు వ్యతిరేకంగా పోట్లాడతామని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. రైట్, బాగా హెచ్చరించారు. నిజానికి ప్రైవేట్ కంపెనీల వాళ్ళే కదా 10 లక్షల కోట్లు ఎగ్గొట్టింది బ్యాంకులకి. మరి అవన్నీ ప్రైవేట్ కంపెనీలు బ్రహ్మాండంగా జరిగితే ఎగ్గొట్టడం ఎందుకు జరుగుద్ది? చంద్రబాబు గారు ఎప్పుడేది కావాలంటే అది మాట్లాడతారు కాబట్టి ఆయన ఇష్టం.